చేస్తున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. అధిష్టానం తనపై పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గంలోని అన్ని వర్గాల మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచామని చెప్పారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ పైశాచిక ఆనందం కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీహరి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మరి ఆ రోజు ఎలక్షన్ క్రమంలో టికెట్ల చర్చ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, దుద్దల శ్రీరామ్ గారు, శ్రీధర్ గారు అందరు కలిసి శ్రీహరి అయితే బెటర్ ఉంటుందని చెప్పేసి ఇన్ని సంవత్సరాల కింద శ్రీహరి చూస్తున్నాం, శ్రీహరి అయితే బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో టికెట్ ఇస్తే ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఎలక్షన్ లో కానీ గెలిచిన తర్వాత కానీ ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో కూడా ముందుకు పోతున్న సందర్భంలో ఈ రోజు ఏ అభివృద్ధి కావాలని మక్కలు కూడా మనం కేటాయించాలి, లేకపోతే శ్రీహరి అడుగుతాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం రేవంత్ అన్న కానీ చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మన్నలు పొంది రేవంత్ అన్న నన్ను చూసిండు. మొత్తం ఆయన తాను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన తీసుకున్నటువంటి 30